చాలామందైతే ఈ ఇష్యూని ఫేస్ చేస్తున్నారు. యాక్సెంచర్ ఇంటర్వ్యూ కన్ఫర్మేషన్ మెయిల్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి చాలామందికైతే రీషెడ్యూల్ చేసుకోమని మెయిల్స్ వచ్చాయి కదా! సో, మెయిల్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళ క్యాండిడేట్ డాష్‌బోర్డ్ ఓపెన్ చేస్తుంటే అవి వర్క్ అవ్వట్లేదన్నమాట. సో, చాలామందైతే డీఎం చేశారు నాకు. ఈ ఇష్యూ నాకు ఒక్కరికే వస్తుందా? లేదంటే ప్రతి ఒక్కరికి వస్తుందా? ఇది ఎప్పటికి అసల రిజాల్వ్ అవుతుంది? అసలు ఏంటి ప్రాసెస్ ఏమన్నా ఫిక్స్ చేయడానికి ఏమైనా పాసిబిలిటీ ఉందా? అని చెప్పి చాలామంది అడిగారు. సో, ఇది ఫిక్స్ చేయడానికైతే మన దగ్గర పర్టిక్యులర్ వే అంటూ ఏం లేదు కానీ, యాక్సెంచర్ టీమ్ అనేది 24-48 అవర్స్‌లో అయితే ఇది సార్ట్ ఔట్ చేస్తారు. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, రీషెడ్యూల్ మెయిల్స్ వచ్చిన వెంటనే రీషెడ్యూల్ చేయకపోతే మళ్ళీ తర్వాత ఓపెన్ చేస్తే అది అవుతుందా అని చెప్పి చాలామంది అడిగారు. సో, ఆఫ్‌కోర్స్ తర్వాత ఖచ్చితంగా అయితే అవుతది. మీరెవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవరికైతే రీషెడ్యూల్ మెయిల్స్ వచ్చాయి, వచ్చిన తర్వాత రీషెడ్యూల్ చేసుకుంటే సేమ్ ఇదే ఎర్రర్ అయితే వచ్చిందో వాళ్ళందరికీ కూడా రీషెడ్యూల్ చేసుకోవడానికి మళ్ళీ పాసిబిలిటీ అయితే ఖచ్చితంగా ఉంటది. ఈ ఇష్యూ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా 2-3 అవర్స్‌కి ఒకసారి క్యాండిడేట్ డాష్‌బోర్డ్ ఓపెన్ చేసి అయితే ట్రై చేస్తూ ఉండండి. ఇన్‌కేస్ ఏమైనా అప్డేట్ వస్తే నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఎవరైతే ఇష్యూ ఫేస్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి.